రెగ్యులర్గా ఒకటే నైటీ వేసుకొని ఒకటే బెడ్రూమ్లో ఒకే పద్ధతిలో చేయడం వల్ల రకరకాలైనటువంటి మొనోటనీ వస్తూ ఉంటుంది. ఈ మొనోటనీ అధిగమించడానికి కోసమని అబ్బాయి అమ్మాయి వాళ్ళు దే ఆర్ ద కింగ్ అండ్ క్వీన్ ఇన్ ద ఫోర్ వాల్స్. వాళ్ళు రకరకాల డ్రెస్సులు వేసుకోవడము, వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవడము, ఇట్లాంటివి అన్నీ కూడా వాళ్ళు దే హ్యావ్ టు ఇన్వెంట్ ద ఆన్ దేర్ ఓన్. తర్వాత మొనోటనీ తగ్గించుకోవడానికి కోసమని అప్పుడప్పుడు వాళ్ళు వేరే ఊళ్ళకి వెళ్ళడము, లేదా కొత్త ప్లేస్లకు చూసి రావడం, కొత్త ప్లేస్లో శృంగారం చేయడము, ఇట్లాంటివన్నీ చేయొచ్చు. ముఖ్యంగా భంగిమలు కూడా మార్చుకోవచ్చు. అయితే మనం కామసూత్ర వీడియోలు చూసి కానీ, కామసూత్ర చదివి కానీ అదే భంగిమలో చేయాలని ప్రయత్నం చేయకూడదు. అట్లాంటి భంగిమలో చేయాలంటే అంతకుముందు కొంత స్పెషల్ ఎక్సర్సైజెస్, యోగా లాంటివి చేసి ఉంటే తప్ప శరీరం అలా వంగదు. కనుక అందరికీ అన్ని భంగిమలు పనికిరావు. ఎవరికి ఏ భంగిమలో ఎక్కువ ఆనందం ఉంటే ఆ ఆనందం చేసుకోవచ్చు. ఏ భంగిమకు వాళ్ళు చేయగలిగితే అది చేయొచ్చు. కేవలం ప్రత్యేక భంగిమలు మాత్రమే ఎక్కువ ఆనందం ఉంటుంది అనుకోవడం పొరపాటు. చాలామందికి అపోహ ఏంటంటే డాగీ పొజిషన్లో చేస్తే ఎక్కువ ఆనందం ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు. సైంటిఫిక్గా ఏ పొజిషన్ అయినా కూడా దాంట్లో మానసికంగా ఇన్వాల్వ్ అయితే తృప్తిగా ఉంటుంది. సో డాగీ పొజిషన్ చేయాలంటే అందరికీ వీలు కాదు. కొంతమందికి అమ్మాయిలకు హిప్ పెద్దగా ఉండొచ్చు, ఎత్తుగా ఉండొచ్చు, లేదా అబ్బాయిలకు లెంత్ సరిపోయినంత ఉండకపోవచ్చు. కనుక డాగీ పొజిషన్లో చేయడం అనేది అంత సులువైనది కాదు. పర్టికులర్ వ్యక్తికి, పర్టికులర్ కపుల్కు ఇది మేబీ సాధ్యంగా అవ్వచ్చు. కనుక కేవలం అదే పొజిషన్ ట్రై చేయాల్సిన అవసరం లేదు.